लोकसभा इंतखाबात के वोटों की गिनती और नताइज के ऐलान के पेश नज़र गिनती के मराकज़ के करीब 200 मीटर के दायरे में ज़ाब्ते फौजदारी की दफ़ा 144 नाफिज कर दी गई। इस सिलसिले में सिटी पुलिस कमिश्नर के श्रीनिवास रेड्डी ने अहकाम जारी किए हैं, जो 4 जून की सुबह 6 बजे से लेकर 5 जून की सुबह 6 बजे तक नाफिज रहेंगे। लोकेशंस 34 ఉన్నాయి మనకు। ఈ 34 లొకేషన్స్ లో మనకు 120 ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి। సో 119 కి 119 ప్లస్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ 28 టేబుల్స్ ఉన్నాయి, అందుకనే 2 కౌంటింగ్ హాల్స్ అక్కడ ఉంటాయి। అట్లాగే పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అంటే 17 కాన్స్టిట్యుయెన్సీకి 17 పోస్టల్ బ్యాలెట్కి ఒక్కొక్క కౌంటింగ్ హాల్ ఉంటుంది। ఒక రెండు కాన్స్టిట్యుయెన్సీస్ షెవెల్లా అండ్ మల్కాజ్గిరి, ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో పోస్టింగ్ బ్యాలెట్కి 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి। అక్కడ కొంత ఎక్కువ ఉన్నాయి నంబర్స్, అందుకనే గతంలాగా ఈసారి కూడా మనకు 3 టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది। సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి, అంటే ఒకే క్యాంపస్లో 2-3 ఉండొచ్చు। సో ఆ క్యాంపస్కి 100 మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు, ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవ్వరు। సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే మ్యానింగ్ చేస్తారు। ఇది ఎవరైనా లోపల వెళ్ళాలి అంటే ఐడి కార్డ్స్ చెక్ చేసిన తర్వాతనే లోపల పర్మిట్ చేస్తారు। అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పోస్టెడ్ ఉంటారు। ఏమైనా హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపన్, బట్ ఇఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా ఉంటారు। ఇది అవుటర్ రింగ్। తర్వాత సెకండ్ కార్డన్ కౌంటింగ్ ప్రెమైసెస్కి గేట్ దగ్గర, అంటే ఒక కౌంటింగ్స్ లొకేషన్లో ఒకటే సెంటర్ ఉండొచ్చు, 2, 3, 4 సెంటర్స్ కూడా ఉండొచ్చు। సో దానికి క్యాంపస్కి ఎంట్రీ దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు సెకండ్ కార్డన్లో ఉంటారు। సో వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు। ఎనీబడి గోస్ ఇన్ సైడ్ దే విల్ బి ఫుల్లీ ఫ్రిస్క్డ్, బికాజ్ ఎలక్ట్రానిక్ డివైస్లు ఇవి అంత లోపల తీసుకుపోవడానికి లేదు। నో రికార్డింగ్ ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్, నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్, అందుకనే అక్కడ ఫ్రిస్కింగ్ చేస్తారు। కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద। సో నోబడి క్యాన్ అసెంబుల్, దట్ విల్ నాట్ బి పర్మిటెడ్ దేర్। తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు డ్రై డే కూడా, కౌంటింగ్ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది। తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్। ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్। ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు। ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు। ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు। ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్। అట్లాగే ఎస్ఎల్యూస్, సింబల్ లోడింగ్ యూనిట్స్, ఈసారి ఈసీఐ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం, దాన్ని కూడా ఈపీ పీరియడ్ వరకు స్టోర్ చేయాలని, దానికి కూడా సెపరేట్ స్టోరేజ్ హాల్ ఉంటుంది, అందులో ఈ ఎస్ఎల్యూస్ని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది। పీపుల్ క్యాన్ సీ ద రిజల్ట్స్, అంటే యాజ్ ద కౌంటింగ్ ప్రోగ్రెసెస్ పీపుల్ క్యాన్ సీ ద రిజల్ట్ ఆన్ results.eci.gov.in, ఇది వెబ్సైట్ ఉంది, దాని మీద ఎవరైనా చూడొచ్చు। అట్లాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో కూడా ఉంటుంది, ఈ రెండిట్లో చూడొచ్చు। ఇన్ అడిషన్ టు దిస్ మనం 78 లొకేషన్స్లో స్టేట్లో పెద్ద స్క్రీన్స్ పెట్టి, అంటే ఇన్ అడిషన్ టు మీడియా సెంటర్, ఎనీవే మీడియా సెంటర్స్లో ఉంటాయి, ఇన్ అడిషన్ టు మీడియా సెంటర్స్ కొన్ని ప్రామినెంట్ లొకేషన్స్లో పెద్ద స్క్రీన్స్ పెట్టి దాంట్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది। సో పీపుల్ క్యాన్ ఆల్సో, ఇఫ్ దే వాంట్ టు సీ, దే క్యాన్ సీ ద రిజల్ట్స్ అట్ దోస్ ప్లేసెస్ ఆల్సో।